బెడ్ మీద ఉన్నావా? మంచంలో ఉన్నావా? స్తుతించు, స్తుతించు. లెగుస్తావు అక్కడి నుంచి, అంతే. అవసరమైతే సైతాన్ గాడన వచ్చి నీ కాళ్ళు పట్టుకుని లేపుతాడు. వీడు పండుకున్న కాడ నుంచి ఊరుకోవట్లేదురా, ప్రార్థన అంటున్నాడు, స్తోత్రం అంటున్నాడు, ప్రార్థన అంటున్నాడు, లే వాడి లేపుతాడు. కొట్లో వ్యాపారం కావట్లేదా? ప్రార్థన చేస్తుండో స్తుతిస్తుండో, ప్రభా నీకు స్తోత్రం తండ్రి, ఆత్మను రక్షించు నాయన ప్రభా యేసయ్యా అని ప్రార్థన చేస్తుండో స్తుతిస్తుండు, హల్లెలూయా స్తోత్రం అంటూ ఉండు. సైతాన్ గాడు అవసరమైతే బేరగాళ్ళని వాడే తీసుకొస్తాడు. అవసరమైతే వాడు ఊరుకున్న కాడి నుంచి ఊరుకోవట్లేదురా, వాడు స్తోత్రం అంటున్నాడు, జనాల్ని రక్షించంటున్నాడు, సాతాను కార్యాలు ఆపని నాకు పెడుతున్నాడు వాడు నిప్పు, పోరా నువ్వు పోయి సరుకులు కొనుక్కోరాన్ని. వాడే అవసరమైతే బజార్లో తిరిగి వాడే తీసుకొచ్చి కూట్టుకుని నీ షాపు రన్ అయ్యేటట్టు చేస్తాడు. సైతాను గడిచి పని చేయించండి వాడి చేత. వాడు పని చేయాలంటే ఒక్కటే, మనం సన్నతించాలి అంతే, దేవుణ్ణి సన్నతించాలి. న్యాయం మనం స్తుతించటం న్యాయం. స్వస్థత వచ్చిందండి, తాకబడతారు. ఆరాధనలో దేవుణ్ణి మయంపరుస్తున్నప్పుడు, దేవుని సన్నుతిస్తున్నప్పుడు, ఆరాధనలో దేవుని పరిశుద్ధాత్మ స్పర్శ పొందుతారు. అయ్యో ఇవాళ చాలా మంది రాలేదుగా, ఆరాధన బాగుండదు అనుకోవద్దు. నాకు తెలుసు మీ ఫీలింగ్, నాకు తెలుసు, అందుకే చెబుతున్నాను నేను. కొంతమందికి లోపల ఇన్సైడ్ ఫీలింగ్ అనమాట, శాలేమన్ లేడే, శాలేమన్ ఉంటే ఆరాధన బాగుంటుంది, శాలేమన్ లేడే వాళ్ళు మనుషులు కాదు. వాళ్ళు నిలబడి దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు దేవుడు పరవశుడే వస్తాడు. మరి ప్రపంచంలో జరుగుతున్న సంఘాలన్నింటిలో శాలేమన్నే పడుతున్నాడు ఏంది? చెప్పండి మరి, నాకు న్యాయం చెప్పాలి. మరి అక్కడ లేడా? ఇక్కడంటే చిలకలూరిపేటలో శాలేమన్ ఉన్నాడు, పాడుతున్నాడు, దేవుని ఆత్మ ఏదో కార్యం అనుకుందాం. మరి మిగిలిన సంఘాల్లో కూడా ఉన్నాడు కదండి. చూశాను, నాకు చూపించాడు దేవుడు స్పష్టంగా. పరిశుద్ధాత్మను గౌరవించి పరిశుద్ధాత్మను ప్రస్తుతించే ప్రతి సంఘములో దేవుని మహిమ ఉంది.